కృష్ణమాదిగ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఒక సామాజిక ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి నాయకులుగా ఎస్సీలే సమాజంలో అత్యంత అణచివేయబడినవారు, ఈ కుల వ్యవస్థలో చాలా దూరంగా ఉన్నవారు. ఇందులో ఉనికికి అస్తిత్వానికి ప్రమాదం వస్తున్నది అని అన్నారు కదా, ఎవరి వల్ల వస్తున్నది, ఎవరు చేస్తున్నారు? చాలా కులాల పేర్లు చెప్తుంటే 57 కులాలు ఇంట్లో ఉన్నారు. వీళ్ళు కూడా అసలు ఎస్సీలకి స్థితి రావడానికి కారకులు ఎవరు? ఈ ఎస్సీలు అనేటువంటి వాళ్ళు ఈ నీచమైనటువంటి పనులు మాత్రమే అటు మాల ఇటు మాదిగకి ఇవ్వమని కానీ ఎవరైనా అన్నారా? ఇట్లా వీళ్ళ డిమాండ్ అట్లా ఏమన్నా అన్నారా? వద్దని ఎందుకు అంటారు? వీళ్ళకి ఇవ్వద్దని అట్లా వీళ్ళు లేరనే అంటారు. ఎవరు? చాలామంది సంఘాలు కదా, 7.5 ఉపకులాలు 1% కూడా లేరు. మరి తీయండి కదా. ఎవరన్నారా? కొన్ని కొంతమంది అన్నారు, ఏది కొన్ని వీడియోల్లో చూసిన సమావేశాల్లో చెప్తా ఉన్నారు, 1% కూడా లేని వాళ్ళు. మాదిగలే కాదు, తో పాటు ఉపకులాలకు ప్రధానంగా వారి తొలి ప్రయోజనం జరగాలని అన్నారు. దాన్ని మేమైతే కాదంటాం. మాదిగలకు సంబంధించిన అన్యాయం గురించి మేము మాట్లాడుతూ ఉన్నాము. సో కాబట్టి మాదిగల ఒక ఆబ్వియస్గా నేను ఒక మాదిగ నాయకునిగా మా కులానికి వాటా ఎక్కువ రావాలని. నమస్తే. ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు, ఆ తర్వాత వివిధ రాజకీయ పార్టీల స్పందన, ఎస్సీలో ఉన్న ప్రధాన సామాజిక వర్గాలు, అందులో వివిధ కుల సమూహాలు, వీరందరూ వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీలలో ఉపకులాలుగా చెప్పబడుతున్నవారు, ఉపకులాలుగా పరిగణించబడుతున్నవారు తమను విడిగా ప్రత్యేక అస్తిత్వంగా తమ ఉనికి ఉన్నదని, అట్లా గుర్తింపునివ్వాలని, రిజర్వేషన్ వర్గీకరణలో ఆ మేరకు తమకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో ఈ ఉపకులాల అస్తిత్వ సంఘ నాయకుడు బైరి వెంకటేష్ గారు ఈ దానిపైన కొంతకాలంగా పనిచేస్తున్నారు. వారి సమస్యలపైన వారు మన దగ్గర ఉన్నారు. వారి ఇంకా మిగతా డిమాండ్లు ఏమిటి, వర్గీకరణలో వారు ఇంకా నిర్దిష్టంగా ఏం కోరుకుంటున్నారో తెలుసుకుందాం. వెంకటేష్ గారు నమస్కారం. నమస్తే. నేను మొదలు ఈ ఇంటర్వ్యూ ప్రారంభానికి ముందు నేను 1-2 ప్రశ్నలు ఇష్యూకు సంబంధించినవే, కానీ కృష్ణమాదిగను ఉపకులాలుగా చెప్పబడుతున్న మీరు మీ సంఘము ఏదన్నారు, ఇది ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి, మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. కృష్ణమాదిగ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? కృష్ణమాదిగ ఒక సామాజిక ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి నాయకునిగా, ఒక ఉద్యమ నాయకునిగా మేము గౌరవిస్తాం, గుర్తిస్తాం. సో అదే సమయంలో మారుతున్న పరిణామాల క్రమంలో ఈ దేశంలో ఈ ప్రభుత్వాలు అంటే ఇన్ని ప్రభుత్వాలు మారినా, ఇంతకాలం గడిచినప్పటికీ కూడా ఈ కాలంతో పాటు ఈ అట్టడుగు వర్గాలు వీళ్ళంతా కూడా ఇంకా ఆ కాలానికి సమానంగా రాలేకపోతున్నారు. ఉన్న అవకాశాలను కూడా వినియోగించుకోలేకపోతూ ఉన్నారు. సో సమాజంలో వచ్చినటువంటి చైతన్యాన్ని పుణికిపుచ్చుకొని ఇలా మా కులాలు కూడా, అంటే ఇంకా సమాజం నుంచి దూరంగా నెట్టేయబడుతున్నటువంటి మా కులాలు కూడా మా హక్కుల కోసం కొట్లాడేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు వచ్చింది. సో దానికి ఇలా నిజంగా కృష్ణమాదిగ అనే వ్యక్తి ఈ సామాజిక ఉద్యమాలు మొదలుపెట్టినటువంటి వ్యక్తిగా మేము గౌరవిస్తాం. సో ఈ క్రమంలోనే మా కులాలకు సంబంధించినటువంటి అన్యాయాన్ని ఇలా ఎస్సీ వర్గీకరణ, అంటే ఎస్సీలలో కూడా వర్గీకరణ చేయాలనేటువంటి అంశం ఇలా తెర మీదకి వచ్చింది. దాని క్రమంలోనే 30 ఏళ్ళుగా పోరాటం చేస్తున్న క్రమంలో ఇలా వారితో పాటు మా కులాలందరం కూడా కలిసి కొట్లాడినాం. మాకు కూడా మా అవకాశాల కోసం వస్తాయనేటువంటి ఒక ఆకాంక్షతో మేము కూడా ఉద్యమాల్లో ఉన్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మా కులాల ఉనికే దెబ్బతీసేటువంటి ఇంకా చాలా రకాల సందర్భాలు, కారణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మేముగా మా కులాల అస్తిత్వం కోసం ఇలా మేము సమాజంలో మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాలుగా మేము ఉద్యమాన్ని ప్రారంభించాం. ఎస్సీలే సమాజంలో అత్యంత అణచివేయబడినవారు, ఈ కుల వ్యవస్థలో చాలా దూరంగా ఉన్నవారు.
అందులో ఉపకులాలుగా చెప్పబడుతున్న వారు మరింత దయనీయమైన దారుణమైన స్థితిలో ఉన్నమాట వాస్తవం. ఇది అందరూ అంగీకరించవలసిన యథార్థం, చారిత్రక వాస్తవం. ఇందులో ఉనికికి అస్తిత్వానికి ప్రమాదం వస్తున్నది అని అన్నారు కదా, ఎవరి వల్ల వస్తున్నది, ఎవరు చేస్తున్నారు? వాస్తవానికి గత ఒక 20-30 ఏళ్ళ క్రితం దళితులు ఎస్సీలనే అందరూ, ఇందులో మాలలు మాదిగలు వేరైనటువంటి అంశం ఇంకా అప్పటికి సమాజంలో ఇంకా వేరియేషన్ రాలేనటువంటి పరిస్థితి. తర్వాత మాలలు కొంత అభివృద్ధి చెంది కొంత వాళ్ళు విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా, రాజకీయ పరంగా వాళ్ళు బయటకు వచ్చింది. తర్వాత మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంది, ఇలా కేవలం దళితులు అంటే మాలలు మాత్రమే అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చింది. సో మాదిగలు కూడా ఉన్నాం, మాకు కూడా అన్యాయం జరుగుతుందనే అంశం మీద కృష్ణ మాదిగ గారు పోరాటం స్టార్ట్ చేసిండ్రు. మాదిగలకు కూడా అవకాశాలు రావాలని కొట్లాడారు, వాళ్ళు కూడా వాళ్ళ వాటాను తీసుకోవడం జరుగుతూ ఉన్నది. సో ఈ 2 కులాలు మాత్రమే ప్రాబల్యంలోకి వచ్చి దళితులు అంటే మాల మాదిగలు మాత్రమే అనేటువంటి ఒక అభిప్రాయం సమాజంలో బలపడిపోయింది. కానీ షెడ్యూల్డ్ కులాలుగా ఆర్టికల్ 341 ప్రకారంగా ఎవరైతే అణచివేతకు ఏదైతే అంటరానితనానికి గురవుతున్నటువంటి వివక్షతకు గురవుతున్న వ్యక్తులను అందరినీ, ఆ కులాలను, ఆ సమూహాలను అందరినీ కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్ లిస్ట్లో పెట్టినటువంటి కులాలు మన రాష్ట్రంలో 59 కులాలు ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సొంత గుర్తింపును, అస్తిత్వాన్ని కోరుకుంటారు. ఎవరైనా కానీ ఆత్మగౌరవాన్ని కోరుకుంటారు. దళితులు అంటే ఇలా ఆత్మగౌరవానికి గురవుతున్నాం, మా ఆత్మగౌరవమే ఇలా మాకు అది లేనిది ఇలా మనము అంటే సమాజంలో కనీసం మన వ్యక్తిత్వం అనేటువంటిది కాపాడుకోవాలనేటువంటి భావన ఇలా దళితులుగా అందరిలో ఉన్నది, మాకు కూడా ఉన్నది. ఈ కులాల గుర్తింపు లేకపోయింది. ఇలా చాలా రకాల కల్చర్ బేస్డ్గా ఉన్నటువంటి కులాలు ఉన్నారు. మా అంటే ఈ చరిత్రను, పురాణాలను కూడా భవిష్యత్ తరాలకు అందిస్తున్నటువంటి మా చిందు కళాకారులు కావచ్చు, మా యక్షగానం చేసేటువంటి మా చిందు కళాకారులు, మా హులేదాసరి కళాకారులు, అదేవిధంగా మా బుడగజంగాలు, మా కిన్నెరను వాయించే డక్కలి కులస్తులు కావచ్చు, చెప్పుల వృత్తిని నమ్ముకొని జీవించేటువంటి మా మోచీలు, మా సంగరలు, మా ధోర్లు, ఇట్లా తర్వాత మా గోసంగిలు, మా ఇది మాల జంగాలు, మాదిగ జంగాలు, ఇట్లా చాలా కులాల పేర్లు చెప్తుంటే అంటే 57 కులాలు ఇంట్లో ఉన్నారు, వీళ్ళు కూడా దళితులే అనేటువంటి విషయం చాలామందికి తెలియదు. సో ఇవాళ మాదిగాలు ఎట్లయితే మేము మాదిగాని మేము అస్తిత్వాన్ని మేము ఇవాళ సగర్వంగా చెప్పుకోవాలని అనుకుంటున్నారో, మా కులాలు కూడా మమ్మల్ని కూడా గుర్తించాలా. మా జనాభా ఎంతుందో కూడా ఇప్పటి వరకు ప్రభుత్వంలో రికార్డులో లేకపోవడం అనేటువంటిది ఇంకా మాకు చాలా దీనమైనటువంటి పరిస్థితి. ఇది అంటే ఇక్కడ మీ ప్రశ్న న్యాయమైనది, మీ డిమాండ్ న్యాయమైనది. ఉమ్మడి రాష్ట్రంలో నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రామచంద్రరాజు కమిషన్ అనంతరం ఏబిసిడీలు అయిన తర్వాత అత్యంత విస్మరణకు గురైన దళిత ఉపకులాలకు అనబడుతున్న వారికి ఆ రిజర్వేషన్ ఫలాలు వచ్చిన మాట వాస్తవమేనా? తప్పు. ఎందుకంటే రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేసిన నా ప్రశ్న సరిగిన్నారా మీరు? నా ప్రశ్న అర్థమైందా మీకు? మీరేమన్నారంటే వర్గీకరణ జరిగిన తర్వాత ఉపకులాలు అనే వారికి ఏమైనా న్యాయం జరిగిందా అని అన్నారు. ఆ రిజర్వేషన్ ఫలాలు వచ్చినాయా రాలేదా అని అన్నారు. సో రాలేదని మీరు అన్నారు. నేను అంటున్నా ఎట్లా అనంటే అంటే ఈ ఉమ్మడిగా ఉన్నప్పుడు అన్యాయానికి గురవుతున్న మాట వాస్తవం, దానికోసం వర్గీకరణ చేయాలని అన్నాం, అంతే కదన్నా. ఈ వర్గీకరణ చేయాలని అన్నప్పుడు ఆ వర్గీకరణ ఫలాలు ఎవరికి ఎంత ఉన్నారనేటువంటిది వారి శాతంగా అందినప్పుడు, వెనుకబాటుకు గురైనటువంటి వాళ్ళకు ఆ ఫలాలు అందినప్పుడే వర్గీకరణ వల్ల కానీ ఇంకా ఏదైనా ఈ రిజర్వేషన్ ఫలాలు పొందినామని మనం చెప్పుకోగలుగుతాం. గతంలో జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి కేటగిరీ ఏదైతే జరిగిందో ఆ వర్గీకరణ లోపల బి కేటగిరీలో ఉన్నటువంటి 18 కులాలు, అందులో మాదిగ కమ్యూనిటీ అంటే మిగిలిన 17 కులాలు, తర్వాత సి కేటగిరీలో ఉన్నటువంటి మాల కమ్యూనిటీ, అందులో ఉన్నటువంటి మిగతా 24 కులాలు. ఈ కులాలలో ఏ రకంగా చూసుకున్నా విద్యాపరంగా కానీ చైతన్యపరంగా కానీ ముందున్న కులాలు. నాకు నిర్దిష్టంగా లెక్క, నేను అడిగిన క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్. తొలిసారి వర్గీకరణ జరిగినప్పుడు నేను ఒక స్పీచ్లో విన్నా, కృష్ణమాదిగ మాట్లాడుతూ ఆ కులాల పేరు నాకు గుర్తులేదు, ఉత్తరాంధ్రకు సంబంధించిన వారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో డక్కలి, చిందు, మ్యాస్టి ఈ కులాలు ఏవైతే ఉన్నాయో, మోచి ఈ తరహా కులాలు, వీళ్ళల్లో డాక్టర్లు అయిన వారు
వీళ్ళల్లో పోలీసు ఉద్యోగాలు తెచ్చుకున్నవారు, వీళ్ళల్లో టీచర్లు అయిన వాళ్ళు ఉన్నారు ఆ 4 ఏళ్ళు అని అన్నారు. అట్లా ఎవరైనా అయిందా లేదా నా ప్రశ్న ఇది క్లియర్. ఓకే. అయితే అప్పుడు ఈ వర్గీకరణ జరిగిన తర్వాత జరగకముందు కానీ కొంత ఫలాలు మాత్రం అందిరు. ఈ చిన్న కులాలు ఎవరైతే మీరు అంటున్నారో ఈ కులాలకు కొన్ని రకాల ఫలాలు అయితే అందినాయి. కానీ తర్వాత ఈ రామచంద్రరాజు కమిషన్ తర్వాత వచ్చినటువంటి ఉషా మేరా కమిషన్ అనేటువంటిది ఒకటి వేసిండు ఇదే వర్గీకరణ అంశం మీద. అప్పటికి అయిపోయినాయి కదా, సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత వర్గీకరణ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత దాని మీద రివ్యూ చేసింది ఎవరు, ఉషా మేరా కమిషన్ రివ్యూ చేసింది. చేసిన క్రమం లోపల ఈ వర్గీకరణ ఫలాలు ఎవరికి అందినాయి అనేటువంటిది ఒక స్టాటిస్టికల్ డేటా తీసుకోవడం జరిగింది. అది నేను స్టడీ చేయడం జరిగింది. దాన్ని కూడా దీంట్లో ఈ మనం చెప్పుకుంటున్నటువంటి 57 కులాలు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఈ 57 కులాలలో వాళ్ళ జనాభా దాని ప్రకారంగా వాళ్ళకంటే తక్కువ ఫలితాలు వీళ్ళు అనుభవించారు. మాలమాదిగ కులాలు వాళ్ళకున్న రేషియో కంటే ఎక్కువ అనుభవించారు అనేది ఉషా మేరా కమిషన్ చెప్పింది. అంటే పొందలేదా అని అంటే ఇలా రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నాం కాబట్టి ఎంతో కొంత అందింది, ఒక 0.1% ఎంతో కొంత పొందింది. కానీ మాకున్న రేషియో ప్రకారంగా మేము పొందలేకపోయినాము. ఎందుకంటే మనకు ఒక గ్రూప్ వైజ్గా వస్తుంది కేటగిరైజేషన్ రిజర్వేషన్. ఒక బి కేటగిరీ ఉన్నదనుకో, బి కేటగిరీకి ఒక 7% ఇస్తే ఆ 7%లో ఎవరైనా తీసుకోవచ్చు. ఇందులో చైతన్యం ఉన్నటువంటి కులాలు ఎక్కువ పొందినే అవకాశం ఉంది. అది మనం వద్దన్నా అవునన్నా ఆ అవకాశం వాళ్ళకు ఉన్నది కాబట్టి తీసుకోగలిగారు. సిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు తీసుకోగలిగారు. మాకు ఇంకా ఆ స్థాయికి విద్యలో కానీ ఇంకా వేరే అన్ని రకాలుగా ముందుకు రాలేకపోయినాం కాబట్టి పొందలేకపోయినాము. మేము ఎవరో గుంజుకపోయారని మేము అంటాం, మేము ఆ ఉన్న పరిస్థితులలో మేము పొందలేకపోయినాం. సో ఈ బలమైన వ్యక్తులతోటి బలహీనులు ఒకే గ్రూప్లో ఉండడం వల్ల మాకు అన్యాయం జరుగుతుందని మేము అంటున్నాం. కరెక్ట్. ఇక్కడ ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో మొత్తం భారతదేశంలో అక్కడ చమార్లు కానీ లేకపోతే జాటవులు కానీ ఇక్కడ మాదిగలు మాలలు సౌత్లో వేరే కులాలు వీరిలో ఉపకులాలుగా చెప్పబడుతున్న వారిలో ఇప్పటి వరకు డిగ్రీ చేసిన వారు ఒకే ఒక వ్యక్తి, బహుశా బీహార్లో ఒక దళితుడు ఒక సామాజిక వర్గంలో ఉపకులంలో ఒక్కడే 75 ఏళ్ల కాలంలో ఒక డిగ్రీ చేసిన వారు. అట్లనే మన దగ్గర డక్కలి వారు, నేను పీజీ చదివిన ఒక డక్కలి వారు నేను అబ్బాయిని అమ్మాయిని నేను చూడలేదు, మా దగ్గరికి రాలేదు ఇంకా చూడలేదు ఇంతవరకు. 75 ఏళ్లలో ఒక డక్కలి నుంచి ఓ డిగ్రీ పీజీ చేసి ఒక ఉద్యోగం చేసి నేను చూడలేదు ఇంతవరకు. న్యాయం జరగవలసిందే. దీనికి మీ అప్పీల్ ఏమిటి? ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు? వాస్తవం మీరు అన్నది మంచి ప్రశ్న. ఇంకా అట్టడుగున ఉన్నటువంటి దళితులలో దళితులు అంటే అట్టడుగు వర్గాల్లో ఫలితాలను పొందారు. రిజర్వేషన్లు అంటేనే వెనుకబడ్డ వాళ్ళకి కేటాయించబడ్డటువంటి ఒక ప్రత్యేక స్థానం. వెనుకబడిన వారికి కాదు, భారతదేశంలో కులం కారణంగా తీవ్రమైన వివక్షత అణచివేతకు గురైన వారికి రిజర్వేషన్. బేసిక్ థింగ్ ఇది దళితులకు సంబంధించి. ఇంకా మళ్ళీ బీసీలకు వేరే రకంగా. సో దళితులకు సంబంధించి అత్యంత వెనుకబాటు వివక్షతకు అంటే వెనుకబాటు అంటే సామాజికంగా కుల పరంగా అణచివేత పరంగా వివక్షత పరంగా వెనుకబడ్డటువంటి వీళ్ళకి ఈ వర్గాలకు ఇచ్చినటువంటి కేటగిరీ. ఈ కేటగిరీలో కూడా ఇంకా మీరు అన్నట్టుగా ఇప్పటి వరకు డిగ్రీ చేయలేనటువంటి వాళ్ళు, ఇంటర్మీడియట్ చేయలేనటువంటి వాళ్ళు, 10th క్లాస్ అంటే విలేజ్ లెవెల్కే స్టడీ ఆపేసి డ్రాప్అవుట్స్గా మిగిలిపోతున్నటువంటి కులాలు చాలామంది ఉన్నారు, జనాభా ఉన్నారు. వాళ్ళ కనీసం కుల సర్టిఫికెట్ తీసుకోవాలంటే కూడా ఇంకా ఆ స్థాయికి పోయి ఒక ఆర్డీఓ దగ్గర పోయి మేము తీసుకోవాలనేటువంటి పరిస్థితిలో అంటే ఆ మాత్రం చైతన్యం కూడా లేనటువంటి పరిస్థితులు ఇంకా ఈ కులాలు ఉన్నారు. వీళ్ళకి ఈ ఫలాలు అందుతలేవు. ఎందుకంటే మేము ఫీల్డ్లో తిరుగుతున్నాం, ఒక్కొక్క దగ్గర పోయి మాకు సర్టిఫికెట్లు ఇవ్వాలంటే వాళ్ళు అధికారులు నానా తిప్పలు పెట్టడం. ఒక మా వాళ్ళకి ఒకరికి రావాలంటే 2 ఎంప్లాయీస్ షూరిటీ ఇవ్వాలి, ఒక నోటరీ ఇవ్వాలి, ఒక అడ్వకేటు, దానికి సంబంధించిన కుల సంఘం సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎందుకు ఈ పరిస్థితి ఉన్నది? ఎందుకు ఈ పరిస్థితి ఉంది? ఈ పరిస్థితులు చాలా వరకు ఏంటంటే ఈ కులాలు ఎక్కువగా సంచార జీవనం చేసేటువంటి కులాలు ఉండే గతంలో, ఇప్పుడు కాదు, గతంలో ఉండే. ఇప్పుడు అంతా కూడా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ అధికారులకు సంబంధించి కూడా ఏ కులం ఏంది అనేటువంటి స్పష్టమైన గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. జీవో నంబర్ 58 ప్రకారంగా ఒక కుల వ్యక్తిని ఎట్లా ఐడెంటిఫై చేయాలనేటువంటిది అన్నీ కూడా ఉన్నాయి పటిష్టంగా. ఉన్నప్పటికీ కూడా ఈ అధికారుల అలసత్వం, మా దాంట్లో ఈ రాజకీయ చైతన్యం ఇవన్నీ లేకపోవడం. సో ఈ కుల సర్టిఫికెట్లు ఎప్పుడు అవసరం పడతాయన్నా మనకు చదువుకునేటప్పుడు, లేకపోతే వాళ్ళకు గవర్నమెంట్కి సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ కావాలన్నప్పుడే వాళ్ళు తీసుకోగలుగుతున్నారు.
వెల్ఫేర్ స్కీమ్స్ ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా అందుకోలేకపోయింది మా దాంట్లో. అంటే వాళ్ళ ఆఫీస్కి పోయి పలానా స్కీమ్ ఉంటాయనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఈ చదువుకునే వాళ్ళంతా కూడా ఈ సర్టిఫికెట్ల చుట్టూ తిరగలేక మాలమాదిగ సర్టిఫికేట్ తీసుకురు చాలా వరకు. ఏదైతే ఎస్సీలమే కదా అందరం అనేటువంటి వాళ్ళు ఇచ్చుడు, వీళ్ళు తీసుకోవడం. తీసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత వీళ్ళు ఆ కులాన్ని వాస్తవ కులాన్ని చెప్పుకోలేరు, ఉన్న సర్టిఫికేట్ ఉన్నటువంటి కులంలో పోతే వీళ్ళు మా కులం కాదని అంటారు. ఇట్లా సొంత కులం యొక్క అన్నారు ఎక్కడ అట్లా చెప్పిండ్రా అట్లా చెప్పిండ్రు మా వాళ్ళు కాదని. అవును, ఎక్కడ చెప్పారు? ఇప్పుడు ఎక్కడైనా చెప్పారు. వీళ్ళు ఇప్పుడు మా డక్కలు ఉన్నారు అనుకో, లేకపోతే మా చింతోళ్ళు ఉన్నారు, వీళ్ళు మాదిగ సర్టిఫికేట్ తీసుకున్నారు అనుకో, వీళ్ళు మాదిగ సంఘంలో కూర్చుండి వాళ్ళతో ఉండగలుగుతారా? వాళ్ళ యూనిటీలో వాళ్ళ కమ్యూనిటీలో ఉండగలుగుతారా? వీళ్ళు మా కులం కారని వాళ్ళకి స్పష్టంగా తెలుసు. వాళ్ళకి వీళ్ళు కూడా మేము కావాలని వీళ్ళకి కూడా తెలుసు. కానీ సర్టిఫికేట్ అయితే ఒకటి ఉంటుంది, ఈ వీళ్ళకేమో వాళ్ళతో కలవలేరు. ఇప్పుడు ఒక స్కీమ్ వస్తుంది, ఒక దళిత బంధు స్కీమ్ వచ్చిండ్రు, ఆడ 2 వర్గాలు ఉంటాయి, మాదిగ కమ్యూనిటీస్ ఉంటాయి. వీళ్ళు ఒక 1000 మంది ఒక 1000 మంది ఉంటారు అనుకో, మా కులాలు అందరూ కలిసి ఒక 200 మంది 100 మంది ఉన్నారనుకో, ఆ 2 కులాలు కలిపి మేము ఈ మాదిగ సర్టిఫికేట్ ఉన్నది మీరు ఇవ్వండి అన్నట్టు వాళ్ళు ఇస్తారా? ఇట్లా చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. సో కాబట్టి ప్రధానంగా మా యొక్క అస్తిత్వం, మా ఉనికిని మేము కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ మాకున్నటువంటి కులాలలో దాదాపు ఇక్కడ జనాభా లెక్కలు కూడా మీరు చెప్పారు, మీరు అసలు ఉన్నాయా అని మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. అయితే మేము చెప్పినవి కాకుండా గవర్నమెంట్ మన ఏది ఎస్కే సర్వే ప్రకారంగా మాదిగలు 34,87,872 మంది ఉన్నారు డేటా ప్రకారంగా. మాలలు 14,35,613 మంది ఉన్నారు, అంటే 3.89% ఉన్నారు. మిగతా కులాలన్నీ కలిపి 15,21,099 మంది ఉన్నారు, 4.12%. మిగతా కులాలు అంటే ఎవరు? ఉపకులాలు. మా ఉపకులాలు ఎంబీఎస్సీ కులాలు. ఉపకులాలని కూడా మేము చెప్పుకోవడానికి కూడా మేము మొన్న కూడా చాలా చర్చలలో చెప్పినాం. ఉపకులాలంటే ఇంకొక కులం మీద వాళ్ళు పెట్టినటువంటి కులాలని కాకుండా ఇలా ఎవరైతే ఉన్నారో అన్ని కులాలకు కూడా ఒక సీరియల్ నెంబర్ ఉన్నది. అన్ని కులాలను కూడా వీళ్ళు వివక్షత అనుభవించారు కాబట్టి మనం ఈ లిస్టులో పెట్టుకున్నాం. వీళ్ళందరం కూడా దళిత కులాలమే, కాకపోతే వెనుకబడ్డ కులాలుగా మనం పిలుచుకుంటే మనకు కూడా ఒక సామాజిక గౌరవం అనేది ఉంటుంది. కాబట్టి మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కాస్ట్గా పిలవాలనేటువంటిది మేము అందరికీ మీ ద్వారా సమాజానికి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. వీళ్ళందరం కూడా దళితులమే, కాకపోతే ఎవరైతే ఇలా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న వాళ్ళకు ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం కోసమే మా పోరాటం. అంతేగాని ఇంకొకళ్ళ మీద వ్యతిరేకం కాదు, ఇంకొకళ్ళకు మేము ఇలా అగెనిస్ట్గా పనిచేసేది ఏం లేదు. కాబట్టి ఈ జనాభా రేషియో ఇట్లా ఇక్కడ ఉన్నప్పటికి కూడా మా దగ్గర ఉన్నటువంటి మేము కుల సంఘాలుగా తీసినటువంటి లెక్క ప్రకారంగా ఇప్పుడు గవర్నమెంట్ రికార్డు ప్రకారంగానే 15 లక్షలు ఉంటే ఇప్పుడు దాదాపు 28 నుంచి 30 లక్షల జనాభా ఇలా ఫీల్డ్లో మీరు ఇలా మనకు కనిపిస్తారు. సో అందుకని మేము ఏమంటున్నామంటే ఇప్పుడు 2011 లెక్క సెన్సెస్ తీసుకుంటే మనకు మాలలు 15,27,000 ఉంటే మాదిగలు 32 లక్షలు ఉన్నారు. అదే ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాలు 6,71,000 ఉన్నారు. ఏది 2011 సెన్సెస్లో. ఇప్పుడు ఈ 3 ఏళ్ళకే దాదాపు సగం పెరిగింది 3 ఏళ్ళల్లో. అదే మాల జనాభా తీసుకుంటే ఒక లక్ష తగ్గిండ్రు. ఏది ఎస్కేఎస్ సర్వేకు ఈ 11 సెన్సెస్కి. మేము అదే అంటున్నాం, ఇప్పుడు ఇది ఎంత ఉన్నారు అనేటువంటిది ఫస్ట్ మాది తేల్చండి. ఇప్పుడు ఈ వర్గీకరణ చేయాలనేటువంటిది వర్గీకరణ ఎవరైతే అన్యాయంగా ఈ సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే బాగా వివక్షతకు గురైతూ అన్యాయంగా గురైనటువంటి రిజర్వేషన్ ఫలాలు ఇలా విద్య కానీ ఉద్యోగాల్లో కానీ రాజకీయం కానీ ఆర్థికంగా కానీ వెనుకబడ్డ కులాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని గుర్తించి వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఇలా జనాభా రేషియో అని కాకుండా ఎవరైతే అన్ని రంగాల్లో వెనుకబడ్డారో డాటా కూడా తీయమన్నారు. డాటా కూడా తీయమని అంటే ఎంపెరికల్ డాటా ఎవరెంతో తీయని చెప్పి కూడా చెప్పింది. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఇప్పటి వరకు ఇట్లా రకరకాల సర్టిఫికెట్ల పేరుతో కానీ రకరకాల ఇలా వివక్షత పూరితంగా వెనుకబడ్డటువంటి మా కులాల లెక్క తీయండి అని అంటున్నాం. మేము ఎంతున్నామో ఫస్ట్ చెప్పండి. ఇలా జంతువులకు కానీ పశువులకు పక్షులకు కానీ లెక్కలు ఉన్నాయి, కానీ మా కులాలకు సంబంధించిన లెక్కలు ఎందుకు తీసుకోలేరు అని అంటున్నాం. ఇలా బీసీలకు సంబంధించి కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని ప్రభుత్వం అంటా ఉన్నది. ఎస్సీల కంటే ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీల లెక్క తీయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది, కానీ మరి దళితుల లెక్క తీయడానికి మీకున్న అభ్యంతరం ఏమున్నది? ఇందులో కూడా అన్ని కులాల యొక్క లెక్కలు తీసి
ఎవరైతే అన్ని రంగాల్లో వెనుకబడున్నారో వాళ్ళ వాటా ఎంతో తెలుసమని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే జనాభా జనాభా ఎంతో వారికి అంత వాటా ఇవ్వాలని మీరు జనాభాతో పాటు ఇన్ని 78 సంవత్సరాలుగా వివక్షతకు అన్ని రకాల అవకాశాలు కోల్పోయిన మాకు ఇలా జనాభా రేషియో ఒకటి మాత్రమే కాదు, అన్ని రకాలుగా అవకాశాలు కోల్పోయినటువంటి మాకు అధిక శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటిది కూడా మా డిమాండ్. ఉపకులాలు కానీ ఇప్పుడు మీరు బహుశా మీరు అంటున్నది మాలామాదిగల అడ్వాన్స్ ఉన్నారు, మేము వెనుక ఉన్నాం అనే. అసలు ఎస్సీలకి స్థితి రావడానికి కారకులు ఎవరు? మొత్తం ఎస్సీలందరికీ అవును ఎవరు? ఇలా వాస్తవానికి మనము ఇది ఒక పెద్ద బ్రాడ్ చర్చ. ఎస్సీలు మాటలో కూడా చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో వచ్చినటువంటి పరిస్థితి. ఈ ఎస్సీలు అనేటువంటి వాళ్ళు ఈ నీచమైనటువంటి పనులు మాత్రమే చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని పెట్టినటువంటి ఆనాటి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఎస్సీలను ఇట్లా సమాజానికి దూరంగా పెట్టడం వల్ల ఈ అభివృద్ధి ఫలాలను అందుకోలేకపోయినారు. ఇలా దానికి కారణం ఎవరు అని అంటే ఇక వీళ్ళు చాలా రకాలుగా మనకున్నటువంటి కుల వ్యవస్థలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఎవరు ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా ఇలా ప్రభుత్వాలు కూడా దాన్నే గుర్తిస్తున్నాయి. వెనుకబడ్డరు అనేటువంటిది ఇలా వివక్షత గురైరు అనేటువంటిది ప్రభుత్వం గుర్తించింది కాబట్టి వీళ్ళను ఆ స్థాయికి తీసుకురావాలంటే ఒక సపరేట్ కేటగరైజేషన్ పెట్టాలి, ఎస్సీ రిజర్వేషన్స్ అనేటువంటి ఇవ్వాలనేది అన్నారు. రిజర్వేషన్స్ అనేది కాకుండా ప్రాతినిధ్యం అనేది ఉన్నది మనకు రాజ్యాంగంలో కూడా, ప్రాతినిధ్యపు హక్కు, వీళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఉండాలి ఈ ఈ ఈ సొసైటీలో, ఈ యొక్క సమాజంలో అనేటువంటి దాని ఆధారంగా తెచ్చినాయే ఈ రిజర్వేషన్స్. సో కాబట్టి ఈ సమాజం అంతా కూడా ఈ రకంగా ఈ కొన్ని వర్గాలను పక్కకు పెట్టడం వల్ల ఇలా తరతరాలుగా అన్యాయానికి గురవుతా ఉంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది అత్యంత వెనుకబడిన వారికి తొలి ప్రాధాన్యతనివ్వాలని. ఇప్పుడు ఈ వర్గీకరణ ఉద్యమంలో సారథులుగా ఉన్నవారు ఉపకులాలకు వారి వాటా వారికి ఇవ్వద్దు అని కానీ, లేకపోతే కనుక మొత్తము అటు మాల ఇటు మాదిగకి ఇవ్వమని కానీ ఎవరైనా అన్నారా? ఇట్లా వీళ్ళ డిమాండ్ అట్లా ఏమన్నా అన్నారా? అవును, ఎవరన్నా? ఇక్కడ వాస్తవానికి గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం మనం, ఎంఆర్పిఎస్ పేరు మీద ఉన్నటువంటి సంఘాలు ఎవరైతే ఉన్నారో మాదిగలకు 12% ఇవ్వాలి, మాలలేమో వర్గీకరణను వ్యతిరేకించాలి, ఐక్యంగా ఉండాలి అనే పేరు మీద ఈ వర్గం మాకు 12% కావాలనే దాని మీద ఇంకొక సామాజిక వర్గం ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 2 సామాజిక వర్గాలే ఇలా ఉన్న 15%లో 12% మీరు తీసుకుంటే, మాలలు మొత్తమే వద్దని చెప్పేసి మేమే ఇలా వాళ్ళు ఎంత ఉన్నారో మేము అంతా ఉన్నామని చెప్పేసి వీళ్ళు డామినేట్ చేస్తూ, ఇలా ఈ 2 బలమైన సామాజిక వర్గాలు కొట్లాడుకొని బలహీనంగా ఉన్నటువంటి ఈ కులాల మీద ఆధిపత్యం చేస్తూ మాకున్న అవకాశాల కాడ గండి కొడుతున్నారు అనేటువంటిది మేము చెప్పేటువంటి వాదన. వద్దని ఎందుకు అంటారు? వీళ్ళకి ఇవ్వద్దని అట్లా వీళ్ళు లేరనే అంటారు ఎవరు? చాలామంది సంఘాలు ఇక్కడ. ఇప్పుడు 7.5 ఉపకులాలు 1% కూడా లేరు, మరి తీయండి కదా. ఎవరన్నారన్నమాట కొన్ని కొంతమంది అన్నారు, ఏది కొన్ని వీడియోల్లో చూసిన సమావేశాల్లో చెప్తా ఉన్నారు 1% కూడా లేని వాళ్ళు అనేటువంటి మాట మాట్లాడారు. సో కాబట్టి అట్లాంటి మాట్లాడిన వాళ్ళకి కూడా నేను చెప్తున్నాం, 1% ఉన్నామా 1/2% ఉన్నా సరే మా లెక్కేందో తీయండి, మాకున్నటువంటి సమస్యలను పరిష్కరించండి. 30 ఏళ్ల నుంచి ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళలో మేము కూడా అణచివేత గురించి ఉద్యమంలో పాల్గొన్నాం కాబట్టి మాకున్న సమస్యల మీద ఇంతవరకు ఏ దళిత నాయకులు ఎందుకు స్పందించలేరు? మాకు సంక్షేమ పథకాలు అందించే కాడ ఎందుకు ముందుకు లేకపోయారు? మాకు వచ్చేటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కాడ మాకెందుకు రాలేకపోయినా? ఇప్పటికి మేము ఫ్లెక్సీలలో డేరాలు గుడిసెలేసుకొని ఎందుకు ఉండవలసి వచ్చింది? ఇప్పుడున్నటువంటి దళిత బంధు పేరు మీద ఉన్నటువంటి ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చేటువంటి స్కీమ్ల కాడ ఏ గ్రామాలల్లో మా కులాలకు అందించారు, అక్కడ మీరు ఎంతవరకు సపోర్ట్ చేయగలిగినారు? ఏ 3 ఎకరాల భూమిలో భూ పంపిణీలో మా కులాల వాళ్ళకు ఎక్కడైనా 1 ఎకరం భూమి మీరు ఇప్పించగలిగినరా? మా వల్ల కనీసం చచ్చిపోతే బొంద పెట్టుకోవడానికి కూడా ఎకరం జాగలేక రోడ్ల సైడ్లో పెట్టినటువంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మనం చెప్పుకోవాలంటే మాకు సంబంధించిన ఒక ప్రతినిధి, ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోతే మీరు ఎవరు, అసలు మీరు ఏడున్నారు ఎంతున్నారు అనేటువంటి మమ్మల్నే ఈసడించుకునేటువంటి పరిస్థితిలో ఉంటే మేము ఎవరికి చెప్పుకోవాలా మా బాధ? అసలు మా ఉనికిని గుర్తించేటువంటి పరిస్థితి ఇలా మీరు 2 కులాలను అడగాలన్నా ప్రభుత్వాన్ని అడగాలన్నా మేము మా బాధ ఇలా మీరు ఒక
సామాజిక నాయకులుగా మేము ఇలా సమాజంలో అందరినీ ఇలా బహుజనులుగా అందరిని ఏకం చేసి ఇలా సమాజం నిర్మించాలని చెప్పేసి మన నాయకులు అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు కదా. మరి మన కులంలోనే మన వర్గంలోనే మన దళితుల్లో ఉన్నటువంటి కులాలకు సామాజిక న్యాయం జరగాలని మీరు ఎందుకు అడుగుతలేరు అని నేను అడుగుతా ఉన్నా. ఇలా మీరు వద్దన్నారా అని అంటే ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి మీరు వద్దనకపోవచ్చు, కానీ మా వాట ఏందో ఎవరు చెప్పాలి, ఎవరు అడగాలి, అందుకని మేమే అడుగుతున్నాం. కానీ నేను ఉన్న ఒక వీడియోలో బహుశా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కృష్ణమాదిగ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉపకులాలకు ముందు ప్రయోజనం వారికి జరగాలి అని వారు అన్నట్లు ఒక వీడియో. ఎందుకంటే వారు నేను వరుసగా వర్గీకరణ ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు 2-3 ప్రస్తావన తీసుకొచ్చారు ఈ విషయంలో. ఆయన బయటకు వచ్చిన బట్టి చెప్పిన మాట మాదిగలే కాదుతో పాటు ఉపకులాలకు ప్రధానంగా వారి తొలి ప్రయోజనం జరగాలని అన్నారు. ఈ విషయం ఐడెంటిఫై చేశారా మీరు? నేను అదే రోజు వారు బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టాను. అవును, నేను ఆ ప్రెస్ మీట్ విన్నాను, నా ఫోన్లో కూడా ఉన్నది. ఎస్సీ వర్గీకరణలో అంటే దళిత కులాల్లో సామాజిక అంతరాలు అన్ని కులాల మధ్య ఉన్నాయి. మాలమాదిగల మధ్యనే సామాజిక అంతరాలు ఉన్నప్పుడు మిగతా 57 కులాల మధ్య అంతరాలు లేవని ఎట్లా అంటాం మేము? ఒక కులము ఇంకొక కులంతో సమానం ఎట్లయితుంది? సో ఎవరి కల్చరు, ఎవరి యొక్క సాంప్రదాయాలు, ఆచారాలు వారికి ఉన్నాయి. ఇందులో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా అంతరాలు ఉన్నాయి. దాన్ని మేమైతే కాదంటాం. మాదిగలకు సంబంధించిన అన్యాయం గురించి మేము మాట్లాడుతూ ఉన్నాము. సో కాబట్టి మాదిగల ఒక ఆబ్వియస్గా నేను ఒక మాదిగ నాయకునిగా మా కులానికి వాటా ఎక్కువ రావాలని నేను కొట్లాడుతా, తప్పేముంది అని అన్నారు. నేను కూడా అదే అంటున్నా, మీరు అనడంలో తప్పేం లేదు సార్, మేము కూడా అదే అంటున్నాము. మీతో పాటు మేము ఏ రకంగా కూడా పోటీ పడలేము. మేము మీతో చాలా రకాల అంశాల్లో రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా మేము పూర్తి అంతరాలతో ఉన్నాం. మేము మీతో పోటీ పడలేమని అంటున్నాము. సో కాబట్టి మేము ఇలా మేమెంతున్నామో, మాకు ఇప్పటి వరకు ఎంత వివక్షతకు గురైనామో మా ఫలాలు మాకు అందియాలని చెప్పేసి మేము కూడా అంటున్నాం. మేము వాళ్ళని వ్యతిరేకిస్తలేం. వారు మాట్లాడింది కరెక్టే, 100% కరెక్టే, మేము కూడా అదే అంటున్నాం. సో కాబట్టి మేము ఇలా ఈ వెనుకబడ్డ కులాలందరినీ కూడా ఒక కేటగిరీలో పెట్టండి. ఎవరైతే ఈ వివక్షతకు గురై అంటే జనాభా తక్కువ ఉండి లేదా అత్యంత అన్ని రకాలుగా ఇలా దాదాపు ఒక సర్పంచ్ స్థాయి నుంచి కానీ లేకపోతే ఒక ఎమ్మెల్యే జడ్పీటీసీ స్థాయి వరకు కూడా పోలేనటువంటి, ఒక ఐఏఎస్ ఐపీఎస్ లేనటువంటి, ఒక కనీసం ఒక ఇంజనీరింగ్ కానీ ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కానీ లేనటువంటి కులాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒక ఘాట్న పెట్టండి, ఒక కేటగిరీలో పెట్టండి. ఇక్కడ మీరు మాదిగ ఉపకులం కాకుండా మాల ఉపకులం కూడా అన్ని కలుపుకొని మాట్లాడారు. మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు, నేను 57 కులాలు అని అంటున్నాను. ఓకే, అంటే అందరం ఇలా మాల ఉపకులాలు ఎవరు లేరు సార్, మీరు గమనించాలి. వాళ్ళని అందరూ కూడా, ఎందుకంటే మేము ఫీల్డ్లో తిరుగుతున్నాం కాబట్టి మాల ఉపకులాలు, మాదిగ ఉపకులాలు అంటే ఎవరు లేరు. ఇప్పుడు మిగతా ఉపకులాలలో వీళ్ళు జనాభా ఉండి వాళ్ళు చెప్పుకోగలుగుతున్నారు బయటికి. మేము ఇప్పుడు నాకు ఎవరంటే మరి కుమారస్వామి ఇంటర్వ్యూలో మారుతూ గుర్రపు మాల అనే కులం గురించి ప్రస్తావించారు. వాళ్ళు ఉన్నారు, పాపులేషన్ ఉన్నారు, కానీ వాళ్ళు గజెట్లో లేరు. చెప్పుకోలే, అదేనట, చెప్పుకోలేకపోవడంలో గజెట్లో లేరు. గజెట్లకు ఎక్కని వాళ్ళు ఎంత మాదిగ జంగం అనే కులం కూడా ఉన్నది, కానీ అది గజెట్లో లేదు. వాళ్ళు నులక చందయ్య అంటారు, వాళ్ళు నులక చందాలు అంటారు. వాళ్ళు మాదిగ జంగాలు, మాదిగల గురువురాలు, కానీ వాళ్ళు గజెట్లో లేరు. ఏ కులంగా పరిగణించబడుతున్నారు? మాదిగలుగా పరిగణించబడుతుంది. సర్టిఫికేట్ మాదిగా తీసుకుంటున్నారు, కానీ వాళ్ళకి రిలేషన్ ఉండదు. ఇట్లా ఇప్పుడు మీరు అంటున్నట్టుగా బి కేటగిరీలో ఉన్నటువంటి కులాలన్నీ కూడా మాదిగ ఉపకులాలని పెట్టారు. ఎవరు అట్లా అనలే, కానీ వాళ్ళు అట్లా పిలుచుకున్నారు. బి కేటగిరీ అని పిలవాలి మనం. బీసీ బి, ఎస్సీ బీసీ డి అని పిలుస్తాం కదా, మనం ఎస్సీ బి, ఎస్సీ సి అని పిలువం. మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు. సో ఇక్కడ మాల ఉపకులాలు అంటే అంత మాలల రేషియోలో ఉంటారని మీరు అనుకుంటారేమో, మాలలతో సమానంగా ఉంటారని అనుకుంటారేమో. వాళ్ళది కూడా ఇదే పరిస్థితి. ఎక్కడే ఒక దగ్గర ఉన్నప్పుడు ఇంకో దగ్గర వీళ్ళంతా కూడా ఈ వెనుకబడ్డటువంటి ఈ కులాలన్నీ కూడా ఈ 2 కులాలతో కొట్లాడలేరు. ఇప్పుడు విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే మీకు మద్దతు కావాలనుకున్నప్పుడు ఎంత లేదనుకున్నా సరే విద్యలో, ఉద్యోగంలో, సంపాదనలో మాదిగలు ముందున్నారు. వాళ్ళతో మీరు సఖ్యతతో ఉండి మీ సమస్యను పరిష్కరించుకుంటారా? లేదా కనుక మీరు ఇట్లా అన్నారనుకోండి, వాళ్ళ మద్దతు కావాల్సిందే కదా. చెప్తానండి, మద్దతు ఎవరు అవసరం లేదు మాకు. చెప్పండి, వినండి. ఇన్నేళ్ళు వాళ్ళతో తిరిగినాం. ఎవరి మద్దతుతో ఉన్నాం మేము?
30 ఏళ్ళు ఆ ఉద్యమంతో తిరిగారు కదా. ఇప్పుడు వాస్తవానికి మీరు అనుకునే మాల ఉపకులాలు ఎవరు కూడా మాల మహానాడులో లేరు. ఓన్లీ మాల మహానాడులో మాలలు మాత్రమే ఉంటారు. ఈ ఉపకులాలు అనేటోళ్ళు ఉండరు. ఈ మిగతా 57 కులాలు అందరం కూడా ఈ వర్గీకరణ ఉద్యమంలోనే తిరిగినాం. ఇంకెన్నేళ్ళు మద్దతు ఇస్తాం? మేము మద్దతు ఇచ్చుకుంటూనే తిరిగినాం కదా. మరి మీకు వచ్చిన వాటాలలో ఇప్పుడు ఉన్న మద్దతు అంటే మీరు ఆయనకు ఆ ఉద్దేశం కాదు. మీకు మీ కులాల వారిగా గుర్తింపు విషయంలో మీ వాటా మీరు దక్కించుకునే విషయంలో మీరు సావధానంగా మాట్లాడుకొని మేము ఇంతమంది ఉన్నాం, మేము వెనకబడి ఉన్నాం, మేము మా వాటా ఇది, మా పాపులేషన్ ఇంత ఉన్నది, మాకు ఇది కావాలని మీ ప్రభుత్వానికి మేము అదే చెప్తున్నాం. ప్రభుత్వం ఇవాళ ఒక 10 సంవత్సరాలుగా ఈ ఉద్యమం ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి ఉద్యమం ప్రారంభం చేసినాం. మొదటిసారిగా మాకు కార్పొరేషన్ ఇవ్వాలి, మాకు లోన్లలో ఇప్పటికి ఆ లోన్ల చరిత్ర కూడా మనము చెప్పుకున్నాం. వీళ్ళకే వాళ్ళకి ఎట్టుంటారు ఉండే అవకాశం లేదు. 93%, 67% ఏమో మాదిగలు తీసుకుంటే 23-24% మాలలు తీసుకున్నారు. కేవలం 7% మాత్రమే ఈ మిగతా ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ 57 కమ్యూనిటీస్ 2014 నుంచి 2022 దాకా తెలంగాణ అది కూడా తెలంగాణ వచ్చినాక ఇలా గుర్తింపు వచ్చింది కదా. తెలంగాణలో వచ్చినాకనే ఈ లెక్కలు నేను చెప్పేది. తెలంగాణ రాకముందు అసలు గుర్తింపే లేదు ఉపకులాలకు ఎవరికి కూడా. ఈ తెలంగాణ ఉద్యమంలో అందరం కూడా కలిసి పనిచేసాం. అన్ని ఉద్యమ సంఘాలు అన్నీ కూడా తెలంగాణ ఉద్యమంలో కలిసిపోయినాయి. అవును. సో ఇవన్నీ కూడా మనము ఆ ఉద్యమంలో కలిసి పనిచేసినాము. నేనేమంటున్నా ఏంటంటే దీని మీద ఇందిరా పార్కు దగ్గర ఒక పెద్ద ధర్నా కూడా చేసినాం అప్పుడు 2021లో 2021లో. ఇది మా కులాలకు గుర్తింపునిచ్చి సర్టిఫికెట్లు ఇవ్వాలి, తర్వాత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి సపరేట్ అని చెప్పేసి 2021లోనే అన్ని పార్టీలను పిలిచి మేము అక్కడ దీక్ష చేసినాం పెద్ద ఎత్తున. ఆ రోజు వచ్చినటువంటి అన్ని అఖిలపక్ష నాయకులు కూడా వాళ్ళు అప్పుడు అన్నారు, ఇన్ని కులాలు ఉన్నాయనే విషయం మాకు ఇప్పుడే తెలిసింది. అంటే ఒక రాజకీయంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్న వాళ్ళకే, ప్రతిపక్ష నాయకులుగా అధికార పార్టీలు ఉన్న వాళ్ళకే మాకు ఇన్ని కులాలు ఉన్నాయనేటువంటి విషయం ఇప్పుడే తెలిసిందని చెప్పేసి ఆ రోజు ఆడికి వచ్చినటువంటి నాయకులు అందరూ కూడా అనడం జరిగింది. అంటే ఇన్నేళ్ళుగా మీతోనే 2 కులాలతోనే కదా కలిసి తిరుగుతూ ఉన్నాం. వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు మా వాళ్ళే, వీళ్ళు మా ఉపకులాలు, వీళ్ళు మా ఉపకులాలు, మాదిగ ఉపకులాలు, మాల ఉపకులాలు. అంటే మీరు ఫైనల్గా వచ్చేది ఏంటి? మళ్ళీ 2 కులాలే వస్తున్నారు. సో ఇట్లా మా ఐడెంటిటీని దెబ్బతీసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మేము ఇవాళ వాళ్ళని ఏమంటలేము, మనం వాళ్ళు వ్యతిరేకం చేస్తారేమో, కానీ మాకు ఉన్నటువంటి వాటా మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఎవరిని ఏమంటున్నాము? ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నాం, మీరు కూడా సహకరించాలని అంటున్నాం. మేము వీళ్ళని కూడా వ్యతిరేకిస్తాం. మీ రేషియో మీరు తీసుకోండి, మీరు మాకు ఇవ్వకండి. మా రేషియో మాకు ఎవరెంతో అన్నప్పుడు వారికి అంత రావాల్సింది న్యాయంగా. మీరు న్యాయంగా మీరు ఇలా మాలలతోటి అన్యాయం జరుగుతుంది, మాదంతా కూడా వాళ్ళే దొబ్బుతున్నారు అని చెప్పేసి మీరు ఉద్యమం చేశారు కదా. చేసినప్పుడు మళ్ళా ఇక్కడ కూడా ఈ అన్యాయం జరిగినప్పుడు మేము కూడా అదే మాట అంటాం కదా. మేము ఆ పరిస్థితి వస్తుంది కదా. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మీ వాటలో మీరుండండి. మాలలకు కూడా ఇలా ఎస్సీ వర్గీకరణలో అన్యాయం ఏం లేదు, వాళ్ళ వాట వాళ్ళు తీసుకోవడంలో తప్పేమున్నది. సో ఇట్లా తీసుకున్నంత మాత్రం దళితులుగా విడిపోతారని మేము అంటలేము. దళితులుగా నువ్వు ఎంత విడతీసినా కానీ నువ్వు దళితుడు అనేటువంటి ముద్ర నువ్వు రాష్ట్రపతి అయినా అదే ముద్ర ఉంటుంది నీకు. దళితులే. కాబట్టి ఒకరు కావాలని ఒకరు వద్దన్నది కాకుండా మేము ఈ 2 వర్గాలకు కూడా మేము చెప్పదలుచుకుంటా ఉన్నాం. అందరం దళితులుగా కలిసి ఉన్నప్పటికీ కూడా ఎవరి వాటా వాళ్ళంతా తీసుకొని వెనుకబడ్డ వాళ్ళకు ప్రధానమైనటువంటి ప్రయారిటీ ఇచ్చి అన్నింటిలో కూడా అవకాశాలు కల్పించినట్లయితే ఇలా అందరి మీద ఒకళ్ళకి ద్వేషాలు లేకుండా ఉంటాయని చెప్పేసి మాదిగ సోదరులతో పాటు సమాజానికి కూడా మేము తెలియజేస్తున్నాం. దీనిపైన అంటే వర్గీకరణ విషయంలో నాతో మాట్లాడినవారు 5-6 మంది ఇంటర్వ్యూ చేసిన నేను. 5-6 ఉపకులాల విషయంలో వారెంతో జనాభా లెక్కలు తీసుకొని వారికి రావాల్సిందనే రేఖామాత్రంగా అందరూ ఒప్పుకున్న వాళ్ళే ఉన్నారు. కానీ మీరు ఉన్నత విద్యావంతులు, మనం సరే వర్గీకరణ విషయం ఒక్క నిమిషం అట్లా ఆపుదాము. కులాల గురించి ఇన్నాళ్ళని కొట్లాడడం, అసలు కులమే పోవాలి కదా, కులం కారణంగానే ఈ సమస్య వచ్చింది, కులమే పోవాలనే దానికి ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఇంకా కులాల గురించి మాట్లాడడం ఏమిటి అని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది కదా, దానికి మీ సమాధానం ఏమిటి? ఇప్పుడు కులమే పోవాలని అనుకున్నప్పటికీ కులాలను పెంచి పోషిస్తున్నది ఈ రాజకీయ వ్యవస్థ. ఎన్నికలు వచ్చినప్పుడు కుల సంఘాల సమావేశాలు పెట్టడం, ఆత్మీయ సమ్మేళనాలు పెట్టడం, కుల సంఘాలకు రావాల్సిన తాయిలాలు ఇవ్వడం, విడగొట్టి వాళ్ళని సంఘాలుగా పురుగొల్పడం,
ఇలా ఈ రాజ్యాంగాన్ని నడిపించేటువంటి రాజకీయ వ్యవస్థనే ఇలా కుల వ్యవస్థను పెంచి పోషించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కింద ఉన్నటువంటి కులాలు పోవాలనేటువంటి ఈ కాన్సెప్టు కింద అట్టడుగు ఉన్నటువంటి కులాలు మాత్రమే ఎందుకు అనుకోవాలి? మిగతా ఉన్న అగ్ర కులాలు అనుకునే వాళ్ళు ఎందుకు అనుకోకూడదు? వాళ్ళు ఈ కింది కులాల వాళ్ళతోటి వివాహ సంబంధాలు పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు నరికి చంపుతున్నారు? దీన్ని పెంచిపోయి ఇవాళ ఒక ఉన్నత స్థాయిలో నువ్వు ఆర్థికంగా సామాజికంగా చైతన్యవంతమైనటువంటి నువ్వే దాన్ని కింది స్థాయికి తీసుకుపోయినప్పుడు కింది స్థాయిలో ఆ మార్పు రావాలని ఎట్లా కోరుకుంటూ ఉంటారు వీళ్ళు? సో కాబట్టి మేము దాన్ని ఏమి ఎంకరేజ్ చేస్తలేం, కానీ ఇలా మార్చవలసిన వాళ్ళు మార్చకుండా కింది వాళ్ళని మాత్రం నువ్వు మారాలా అనడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఏదేమైనా కానీ ఆర్థికంగా పరిపుష్టి విద్యా చైతన్యం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ మార్పులు జరుగుతాయి. ఎవరు అద్దన్నా కావాలన్నా మార్పులు జరుగుతాయి. అదే నీకు కింది స్థాయిలో ఉన్నటువంటి మా మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ దగ్గర నుంచి బీసీల వరకు వీళ్ళు మైనార్టీల వరకు వీళ్ళందరికీ కూడా నాణ్యమైన విద్య ఎక్కడంతా ఉన్నది? ఎక్కడ వీళ్ళకు ఇలా వాళ్ళు సంపాదించిన దాంట్లో 70% విద్యలనే పెడతా ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో మెజారిటీగా వైద్యానికి ఖర్చు పెడతా ఉన్నారు. ఇంకా పేదరికాలుగా మిగిలిపోవడానికి రెండు సరిపోవా ఈ కారణాలు? ఈ పేదరికంలో ఉన్నవాడు ఉన్నత స్థాయి వాళ్ళతో ఎట్లా సంబంధాలను కోరుకుంటాడు? వాడెట్లా వెనికిస్తాడు? సో ఇదంతా ఒక చైన్ సిస్టమ్ లాగా ఉండి ఈ వ్యవస్థ ఇట్లానే ఉంటేనే మా ఆటలు సాగుతాయనేటువంటి విధంగా ఈడ బలమైనటువంటి వర్గాలు భావిస్తున్నాయి. కాబట్టి ఈ దేశం ఇట్లా తయారైంది. సో ఎవరు కూడా అట్లా కోరుకోరు, నువ్వు ఇళ్ళనే ఉండాలని ఎవరు కూడా కోరుకోరు, కానీ ఆ ఉన్నత స్థాయికి పోవాలని కోరుకుంటారు. కానీ ఆ అవకాశాలు ఇక్కడ దొరకలేవు. మన వర్గంలో కూడా డెవలప్ అయిన వాళ్ళు కింది వర్గాన్ని కూడా చూడాలి కదా. ఇలా మన దాంట్లో ఉన్నటువంటి మన దళితుల్లోనే మంత్రులుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అయిన వాళ్ళు మా సమస్యల మీద ఎందుకు చట్టసభల్లో మాట్లాడలేకపోతున్నారు? మళ్ళీ మేమే ఎందుకు రోడెక్కవలసి వస్తుంది? ఈ పూటకు లేని కులాల గురించి మళ్ళీ ఉద్యమకారులే సంఘాలు పెట్టుకొని ఎందుకు మాట్లాడాలి? మా ప్రతినిధులుగా మీరు చట్టసభల్లో ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారు? మమ్మల్ని పిలిచి మాట్లాడాలి కదా, మీకు ఏం జరుగుతుంది, మీకు ఏం కావాలనేటువంటిది. మీరే మాకు టైం ఇవ్వకపోతే ఇంక ఈ వ్యవస్థ మారాలన్నప్పుడు ఏడ మారుతుంది? చట్టాలను తయారు చేసే మీరే మారకపోతే మేమెట్లా మారదాం? మా అవకాశాలు ఇచ్చే కాడ మీరు లేరు కదా. అది ఇక్కడ లోపం జరుగుతూ ఉన్నది. ఎవరైతే ఉన్నత విద్యావంతులు ఉన్నారో లేదా చట్టసభకు వెళ్తూ ఉన్నారో కింది వాళ్ళకి అవకాశం ఇచ్చే కాడ వాళ్ళు ప్రాధాన్యతనివ్వాలి. అట్లా కాకుండా నేను ఇంకా మళ్ళీ నాకేడ పోటీ వస్తాడు అనేటువంటి విధంగా ఇలా మన దళిత నాయకులే తయారయ్యారు. కానీ ఇక్కడ సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేసారు కదా, బహుశా ఏం కావచ్చని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసిండ్రు. అంటే దీన్ని సవరించాలా, గతంలో వేసినటువంటి ఈవి చెన్నయ్య కేసు అనేటువంటిది స్పష్టంగా రాజ్యాంగానికి అనుకూలంగా తీర్పునిచ్చారు. ఇప్పుడు ఇదంతా రాజ్యాంగ వ్యతిరేకంగా తీర్పిచ్చారు అని చెప్పారు. తీర్పునిచ్చింది ఎవరు? సిజేఐ. ఈ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తే ఈ తీర్పునిచ్చిండు. అంటే ఒక జ్యుడిషియల్ కౌన్సిల్ ఆ యొక్క సభ్యులంతా కలిసి ఇలా కాన్స్టిట్యూషనల్ బెంచ్ తీర్పు ఇచ్చిన తర్వాత దీంట్లో కూడా ఎక్కడ కూడా 341 ఆర్టికల్కి డిస్టర్బెన్స్ కాకుండా ఉన్న అవకాశాలను మెరుగైన విధంగా రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పింది. ఇందులో ఉన్న అభ్యంతరాలు ఏంటిదో ఈడ వాళ్ళ అభ్యంతరాలంతా రాజ్యాంగానికి ఏమైనా ఇబ్బంది జరుగుతుందనా, లేకపోతే ఈ కులాలన్నీ కూడా ఎట్లా బాగుపడతాయి అనేటువంటి దురుద్దేశమా, లేకపోతే ఈ వీళ్ళకి వచ్చే నష్టం ఏందో నాకు అర్థమవుతలేదు. ఇక్కడ రివ్యూ పిటిషన్ వేయడం వల్ల రివ్యూ ఏం చేస్తారు? ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో తప్పొప్పులను మళ్ళీ ఇది చేస్తారు. రాజ్యాంగానికి అయితే రాజ్యాంగాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు అయితే ఏం జరుగుతలేవు కదా. నిజంగా రాజ్యాంగాన్ని ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ పేరు మీద రిజర్వేషన్లు తీసుకున్నారు. ఇక 3%, 4% ఉన్నోళ్ళు 10% రిజర్వేషన్లు తీసుకున్నారు. అప్పుడు మరి ఎవరు కూడా మాట్లాడలేకపోయారేమి? వాళ్ళు ఎట్లా ఇన్ని రిజర్వేషన్లు పొందుతా ఇవ్వాలి? ఎస్సీల కంటే కూడా తక్కువ మార్కులు వచ్చినటువంటి ఓసీలకు ఇవాళ సీట్లు వస్తూ ఉన్నాయి. దీని మీద ఏ దళిత నాయకులు ఏ బీసీ నాయకులు మాట్లాడరేమి? ఇలా రివ్యూ పిటిషన్ వేయడం వల్ల కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క ఉనికిని చాటుకునే ప్రయత్నమే తప్పితే కొండను దవ్వి ఎలకన పట్టినట్టయితే తప్పితే దానివల్ల ప్రయోజనం ఉండదని నేను అనుకుంటా ఉన్నా. ఎటుపెట్టి అన్యాయానికి గురైన వాళ్లకు న్యాయం చేయాలనేటువంటిదే ఈ ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ఈ ప్రభుత్వం పరిధిలోనే తేల్చుకోవాల్సినటువంటి అంశం. దీన్ని ఎక్కడనో రాజ్యాంగంలో సవరణలు చేయాల్సినటువంటి అవసరం లేదు. చిత్తశుద్ధి అనేటువంటిది ముఖ్యం. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు కానీ ఈ దళితుల పక్షాన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులకు కానీ చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇట్లాంటి గొడవలు అనేటువంటి భవిష్యత్తులో జరగకుండా ఉంటాయి అనేటువంటిది నేను అంటున్నా.
ఇలా మాల నాయకులు కావచ్చు, మాదిగల నాయకులు కావచ్చు, మీరు మాది తింటుండ్రు, మాది మీరు తింటుండ్రు అనేటువంటి ఈ వాదన అనేటువంటిది పక్కన పెట్టి ఎవరు ఏ రంగంలో వెనుకబడి ఉన్నారు, విద్యలో ఎంతమంది మన దళితులు ఇప్పటి వరకు 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. మనం వీళ్ళ వెనుకబడ్డ వాళ్ళకు మనం ఏం చేయగలిగినాము? సరే ప్రశ్నించగలుగుతున్నాం, ఓకే, ఏం చేయగలిగినాము? ఇంత 30 ఏళ్ళల్లో ఉన్నటువంటి 30 అంటే 6 ప్రభుత్వాలు మారుండొచ్చు, ఒక 5 ఏళ్ళకు ఒక ప్రభుత్వం, 6 ప్రభుత్వాలలో ఎన్ని మనకి సంక్షేమ హాస్టల్స్ వచ్చినాయి, ఎంతమంది డాక్టర్లు అయినరు, ఎంతమంది కలెక్టర్లు అయినరు, ఎంతమంది స్థానిక సంస్థల్లో మన నాయకులు అయినరు, ఈ లెక్కలు ఎప్పుడన్నా తీసినరా మన నాయకులు, ఈ ఉద్యమాలు చేసేటువంటి నాయకులు? దీని మీద వేరు చేసుకుందాం ఫస్ట్, రాజ్యాంగం దగ్గరికి తర్వాత పోదాం. దీని మీద మన గ్రామాలలో మనం ఎంతమంది వాళ్ళకి అవకాశాలు ఇవ్వగలిగినాము? వాళ్ళు ఇంతవరకు కూడా మళ్ళీ ఆ రోడ్డు దిక్కు రాలేకపోతున్నారు. వాళ్ళకు వచ్చేటువంటి ఒక గుండె జబ్బు లాంటిదో ఇంకా ఏదైనా పెద్ద ఒక అనారోగ్య పరిస్థితి వస్తే వాడు చచ్చిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. మనం మెరుగైన వైద్యం ఎందుకు అందించలేకపోతా ఉన్నాము? ఇంకా కార్పొరేట్, మన స్కూళ్ళ పక్కనే కార్పొరేట్ స్కూల్స్ వస్తూ ఉన్నాయి. దానికి కారణం ఎవరు? మనం ఇవాళ ఆర్టీ చట్ట ప్రకారంగా 25% దళితులకు ఇవ్వాలని ఆ చట్టం చేసింది. 25% కార్పొరేట్ అండ్ ఇది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో, కాలేజీలలో, మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీ అన్నిట్లో కూడా 25% ఇవ్వాలి. దీని మీద ఏ ఒక్క నాయకుడు, దళిత నాయకులు మాట్లాడరు. ఆ 25% మనలోకి వస్తే ఇవ్వాలి. ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది ఇంజనీర్లు, ఎంతమంది కలెక్టర్లు అవుతారు? అంటే మన ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన వాటా కాడ మన పోరాటం ఎందుకు ఉంటలేదని నేను అంటాను. దీని మీద చర్చ జరగాలని నేను కోరుతాను. మీరు ఈ దళితుల్లో అత్యంత వెనుకబడిన కులాలు ఏవైతున్నాయో వాళ్ళతో తిరిగి కలిసిన పర్సన్స్గా మీరు కులాల కలిసిండ్రా? 10 సంవత్సరాలుగా వాళ్ళ ఇళ్ళలకు, వాళ్ళ గూడాలకు, వాళ్ళకు ఉన్నటువంటి గ్రామాలకు పోతూ వాళ్ళకు ఉన్నటువంటి బాధలను పంచుకుంటూ వాళ్ళ మీద ఒక పుస్తకమే రాశాను నేను. 200 పేజీల ఒక పుస్తకం తీసుకురాలేదు. ఒక డాక్యుమెంటరీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ కులాల యొక్క ఉనికిని బయటకు తీసుకురావడం అని చెప్పేసి, వీళ్ళు కూడా దళితులే, వీళ్ళు కూడా మనుషులే, గుర్తించండి అని చెప్పే ప్రయత్నం చేస్తాను. వాళ్ళ జీవితాల్లో పెళ్ళిళ్ళు, చదువులు ఎట్లా ఉంది వారి జీవితం? చాలా వరకు కూడా నిజంగా ఒక ఆధునిక సమాజానికి చాలా దూరంగా ఉంటుంది. వాళ్ళ పెళ్ళిళ్ళు కావచ్చు, వాళ్ళ విద్య కావచ్చు, వాళ్ళ నిత్య జీవన విధానం కావచ్చు. అంటే సమాజంలో బతుకుతున్నారా అంటే బతుకుతున్నారు అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇంకా సంక్షేమ ఫలాలు పొందలేదు, ఇప్పటి వరకు కూడా సరైన విద్యను అందుకోలేకపోయింది. ఇట్లా ఈ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలను, బాధలను పట్టించుకొని ఒక సర్టిఫికేట్ ఇవ్వలేకపోతున్నామంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో చూడండి. నా కులమేందో నేను చెప్పుకోవాలంటే, నాకు ఒక గుర్తింపు, ఒక పత్రం ఇవ్వాలంటే నేను 10 మంది దగ్గర తిరగాలి. నేను మాలమాదిగ నాయకులను తీసుకుపోయి వాళ్ళకి చెప్పాలన్నా? అధికారులు చేస్తున్న పని ఏంది? ఎంతమందికి ఇట్లా అంటే వాళ్ళ సొంత పనులలో ఉంటాయి తప్పితే మాకు గుర్తింపునిచ్చే కాడ వాళ్ళు వచ్చి కనీసం సర్వే చేసి వీళ్ళు ఏంది అనేటువంటిది పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేని ప్రభుత్వ అధికారులు ఉండేందుకు లేకేందుకు. కానీ ఇక్కడ వీళ్ళు సబ్కాస్ట్లో కూడా ఒక కులానికి ఇంకో కులానికి మధ్య వివాహ సంబంధాలు కానీ స్నేహ సంబంధాలు ఏం లేవు. విడివిడిగా సమూహాలు అవి కూడా ఈ అందరి ఇట్లాంటి కోర్టు కూడా అదే చెప్పింది కదా, వీళ్ళు హోమోజీనస్ కాదు హెటరోజీనస్ అని చెప్పేసి. ఎవరికి కూడా సొంత అస్తిత్వము, సొంత కల్చర్ ఉన్నది. ఎవరు కూడా ప్రతి ఒక్కరికి వారి కల్చర్ ఉంది. ఈ కుల వ్యవస్థ లోపల ప్రతి కులానికి ఒక ఐడెంటిటీ అనేటువంటిది ఉన్నది. వాళ్ళకి సొంత భాష ఉన్నది. కొన్ని కులాలకు ఇప్పటికి ఉందా సొంత భాష ఉంటుంది. సొంత ఏమంటారు, వాళ్ళకు ఒక సపరేట్గా వాళ్ళ దేవుళ్ళు వేరే ఉంటారు, పూజలు చేసేది. వీళ్ళ దేవుళ్ళు వేరే ఉంటారు. దేవుళ్ళు వేరే అంటే ఇప్పుడు కొంతమంది ఎల్లమ్మ, మైసమ్మ ఇట్లా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఒకళ్ళు అందరూ అదే దేవుణ్ణి ఆచారం చేసే వ్యక్తులు ఉండరు. ఇంకొకళ్ళు వేరే రకమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు బైండ్లా ఉన్నారు, బైండ్ల కమ్యూనిటీ వాళ్ళ గ్రామ దేవతలకు పూజలు చేస్తూ ఉంటారు. తర్వాత ఇందులో మాంగ్ అనేటువంటి కులం ఉంటారు. వాళ్ళు మాతంగ్ అనేటువంటి ఒక దేవుని పూజిస్తారు. మాతంగ్ అంటే రేణుక ఎల్లమ్మనే కదా, ఎల్లమ్మ. కానీ వాళ్ళు వేరే రకంగా వాళ్ళ ఆచారాలు వేరే ఉంటాయి మొత్తం కంప్లీట్గా. ఇట్లా డక్కలోళ్ళు వాళ్ళు చేసేటువంటి వృత్తి వేరే ఉంటుంది.
ఏ దేవుని పూజిస్తారు వాళ్ళు? వాళ్ళు డక్కలోళ్ళు జాంబవంతుడు అని చెప్పేసి వాళ్ళు జాంబవంతుడు ప్రధాన పూజల్లో కూడా భర్త కంటే భర్త చేయి జంబుదీపి అనే మంత్రాలే ఉన్నాయి కదా. మంత్రాలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఒక సపరేట్ ఒక విగ్రహం పెట్టుకొని వాళ్ళు ఒక పూజ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దీన్ని మనం చేసేటువంటి అంటే ఒక కులం చేసేటువంటి ఆచార వ్యవహారాలు ఇంకొక కులానికి వేరుగా ఉన్నాయి, సేమ్ లేవు. సో అట్లా ఎవరికి వారు కూడా హెట్రోజినస్గా ఉన్నారు అన్ని కులాలన్నీ కూడా. సో కాబట్టి అందరూ ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా సమాజం. ఇప్పుడు దీంట్లో నాకు రెండు విషయాలు, బైన్లకు మోచికి తీసుకున్నా, లేదా ఒక గుర్రపు మాలకు తీసుకున్నా, లేదా పంబాలను తీసుకున్నా, బైన్లకు పంబాలకు ఏకరూపత కానొస్తుంది పూజా విధానంలో. తర్వాత ఇవి మోచి అని చెప్పులు తయారు చేసే వాళ్ళేనా? అవును. మరి మాదిగ వాళ్ళు కూడా చెప్పులు తయారు చేస్తారుగా. మన దగ్గర వాస్తవానికి ఈ మన తెలంగాణ ప్రాంతం తీసుకున్నప్పటికీ చెప్పులు తయారు చేసే వృత్తిలో ప్రధానంగా ఉన్నది మోచీలు. మోచి అండ్ సమగర, దోర్ అనే కులాలు ఉంటారు. మాదిగా కమ్యూనిటీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పూర్వము జంతువు చనిపోతే ఆ చర్మాన్ని తీసుకొచ్చి దాన్ని సాఫ్ చేసి శుభ్రం చేసి దాన్ని లొందులో పెట్టి దానికి సున్నం పెట్టి దాన్ని నీట్గా చేసేవాళ్ళు అన్నమాట. తోలును శుభ్రపరిచేటువంటి పరిస్థితి వాళ్ళు ఉండేది. ఆ శుభ్రపడినటువంటి తోలును మా మోచీలు కూడా ఏం చేసేవాళ్ళు అంటే ఈ తంగడి చెక్కల అందులో పెట్టి దాన్ని కూడా ఒక రకమైనటువంటి శుభ్రపడ్డటువంటి తోలు కూడా స్మెల్ లేకుండా మంచిగా నీట్గా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి దాన్ని తీసుకొచ్చి చెప్పులు తయారు చేసేవాళ్ళు మా మోచీలు. మాదిగలు కూడా చెప్పులు తయారు చేస్తారు, కాకపోతే కొన్ని ఏరియాల్లో మాత్రమే పరిమితం. ఎక్కువ వాళ్ళు డప్పులు మీద డిపెండ్ అయినటువంటి కమ్యూనిటీ మాదిగలు. చెప్పుల మీద డిపెండ్ అయినటువంటి కమిటీలు మా మోచి కానీ సమగారు కానీ ఇటువంటి కులాలు. చెప్పులను మంచిగా నీట్గా తయారు చేసి రకరకాలుగా ఒకప్పుడు ఈ ఫేమస్ ఉండే అన్నమాట చెప్పులు తయారీ వృత్తి లోపల. ఈ మాదిగలు మాత్రం ఎక్కువ డప్పులు కొట్టేటువంటి వృత్తిలో ఎక్కువగా ఉన్నారు. ఆ చర్మంతో డప్పు తయారు చేయడం, తర్వాత వీళ్ళు ఈ శివకర్మాల్లో కానీ రకరకాల కార్యక్రమాల్లో డప్పును ఉపయోగించే కాడ మాదిగలు ఉంటే, చెప్పులు తయారు చేసే కాడ మాత్రం మోచీలు సంబరులు ఉన్నారు. మోచి అనేది మరాఠీనా లేకపోతే తెలంగాణనా? మోచి అనేటువంటిది దాని తెలుగు పదం ముచ్చెలు అంటారు. ముచ్చెలు అంటే చెప్పులు. ఈ ముచ్చెలను కుట్టేవాళ్ళు మోచీలు. నైజాం ప్రాంతం లోపల వీళ్ళను మోచి అని పిలిచారు. తర్వాత ఇక్కడికి కొంతమంది ఈ ఉర్దూ నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది మా మోచి కులస్తులకు. మిగతా కులస్తులు కూడా మహారాష్ట్ర నుంచి కొంతమంది ధోర్ అనే కమ్యూనిటీ వస్తుంది, మరాఠీ టంగ్ ఉంటుంది వాళ్ళ మదర్ టంగ్. తర్వాత కర్ణాటక నుంచి వచ్చేటువంటి కమ్యూనిటీస్ ఉంటాయి కొన్ని, సమగార కమ్యూనిటీ, వాళ్ళ కన్నడ వాళ్ళ మదర్ టంగ్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళకేమో ఉర్దూ మదర్ టంగ్, తెలుగు ఉంటుంది. రూరల్ ఏరియాస్లో ఉండేవాళ్ళు మోచీలు ఉంటారు ఎక్కువ. ఇక మరి రూరల్ తెలంగాణలో మోచీలు ఉన్నారా? రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో మోచీలు ఉంటారు ఎక్కువ. ఈ టౌన్ ఏరియాలో ప్రాంతాల్లో సమగార, దూర్ అటువంటి కమ్యూనిటీస్ ఉంటాయి. ఇక మరీ గ్రామాల లోపల మాదిగ కమ్యూనిటీస్ కూడా చెప్పులు తయారు చేసేటువంటి వృత్తిలో ఉంటారు. పూర్తిగా చెప్పులు తయారు చేయరని కాదు, కానీ డప్పుల మీద ఎక్కువ డిపెండ్ అయ్యింది. చెప్పులు అక్కడక్కడ వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ మన మాదిగలు కూడా చెప్పులు తయారు చేస్తూ ఉంటారు. ప్రధానంగా చెప్పుల మీద డిపెండ్ అయింది మాత్రం ఈ మోచి, సమగార ఈ కులాల వాళ్ళు ఇక్కడ మన ప్రాంతంలో. అంటే దీనిపైన మీరు గడిచిన 10 ఏళ్ళుగా అధ్యయనం చేస్తున్నారు. ప్రధానంగా వీరందరికీ ఇప్పుడు ఉన్న కోటాలో మాలలు, మాదిగలు కింద అన్ని 57 కులాల వారు పంచుకోవాలన్నప్పుడు మీరు చేస్తున్న డిమాండ్లో మీ వాటా ఎంత ఉండాలని మీరు అంటున్నారు. మళ్ళీ మీతో ఎవరి వారు ఇండివిజువల్గా ఉన్నారు కదా, మరి వారు అడుగుతారు. ఇప్పుడు వాళ్ళందరూ అడుగుకుంటేనే మేము ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం. కొన్ని కులాలు 20,000, కొన్ని కులాలు 50,000, కొన్ని కులాలు 1,00,000, 2,00,000, 3,00,000 జనాభా ఉన్నటువంటి కులాలు ఉన్నాయి వీళ్ళందరూ. ఇప్పుడు కొన్ని కులాలు అయితే కుల సంఘాలుగా కూడా బయటకు రాలేనటువంటి కులాలు ఉన్నాయి. సో వీళ్ళందరినీ కలిపి ఆర్గనైజ్ చేస్తూ అందరికి కూడా ఇది ఒక ఆత్మగౌరవం నిలబడాలా, అన్ని కులాల ఉనికిలో ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మేము ఈ సంస్థను ప్రారంభించి వ్యవస్థ నిర్మించడం జరిగింది. మేము ఇలా కోరుకుంటున్నది ఒకటే, ఎస్సీ వర్గీకరణ ద్వారా బలమైన కులాలు వేరుగా ఉన్నప్పుడు పోటీ ఆరోగ్యకరంగా ఉంటుంది, అంటే వచ్చే అవకాశాలు కూడా అందరికీ అందుతాయనేటువంటిది ఉద్దేశం.
దానికోసమే మేము ఏమనుకుంటామంటే ఇన్నేళ్లుగా నష్టపోయినటువంటి ఈ కులాలకు జనాభా రేషియో ప్రకారంగా చూసుకున్నా ఇవాళ మా అన్ని కులాలు కలుపుకున్నా కానీ మొన్నటి ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 4.5% ఉన్నాం. అందుకనే మేము ఇన్ని రోజులుగా ఇన్నేళ్లుగా వెనుకబాటుతనానికి గురైనాం కాబట్టి ఉన్న దాంట్లో 7% మా ఎంబీఎస్సీ కులాలకు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ఇన్ని రోజులు మీరు ఇవాళ అన్ని రకాల ఫలాలు పొంది ఉన్నారు కాబట్టి ఆ 7% పోగా మిగిలినటువంటి శాతాన్ని ఈ 2 కులాలు తీసుకున్నప్పటికీ కూడా ఈ కులాలకు కలపకుండా సపరేట్ కేటగిరీలో ఏలో పెట్టాలనేటువంటిది మా యొక్క డిమాండ్. అందుకనే ఈ వర్గీకరణ చేయడంతో పాటు వెంటనే మా కులాలకు ఉన్నటువంటి మా కులస్తుల యొక్క నిరుద్యోగులు కానీ ఈ ఉపాధి లేక ఉన్నటువంటి వాళ్ళందరి కోసం సపరేట్ కార్పొరేషన్ పెట్టాలనేటువంటిది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మొన్నటి మేనిఫెస్టోలో ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పింది, మేము గతంలో ఈ ప్రభుత్వం అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ధర్నాలు ఇవన్నీ కూడా చేసినప్పుడు మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది, ఉన్న వాటాలో దళిత బంధు ఏది దక్కలేదు, 3 ఎకరాల భూమి దక్కలేదు, ఏ పథకం దక్కలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు దక్కలేదు కాబట్టి మా వాటా మేము రావాలని మేము డిమాండ్ చేసి ధర్నాలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వచ్చి స్పందించి ఆ రోజు మేనిఫెస్టోలో ఎస్సీ కార్పొరేషన్ కూడా 3 కార్పొరేషన్లుగా డివైడ్ చేస్తాము, మాదిగలకు అదేవిధంగా మాలలకు మిగతా ఉపకులాలకు కూడా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సమానంగా నిధులు కేటాయిస్తామని చెప్పి స్పష్టంగా వాళ్ళ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. చివరిలో డిక్లరేషన్లో చెప్పి వాళ్ళ హామీ కూడా ఇచ్చారు. మేము దాన్ని అమలు చేయమని చెప్పేసి అంటా ఉన్నాం. సపరేట్ కార్పొరేషన్ పెట్టాలి. రెండోది ఎస్సీ వర్గీకరణలో మమ్మల్ని ఏ కేటగిరీలో పెట్టి 7% మాకు రిజర్వేషన్లు కేటాయించాలనేటువంటిది మా యొక్క డిమాండ్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్సీ వర్గీకరణలో అనుబంధ కులాలుగా లేదా ఉపకులాలుగా లేదా దళితులలో అత్యంత వెనుకబడిన కులాలుగా ఉన్న వారి సామూహిక డిమాండ్గా వారు చెప్తున్నారు. వర్గీకరణలో తాము ఎంతున్నామో తమకు అంత ఇవ్వాలని ఆ నెంబర్ కూడా వారు చెప్తున్నారు. అయితే ఇక్కడ భారతీయ సమాజంలో ఒక మానసిక బలమైన భావన కులము. ఈ కుల భావననే అధికారాన్ని, ఈ కుల భావననే సామాజిక హోదాను, ఈ కుల భావననే ఆస్తులు అంతస్తులను అన్నింటికీ ఇది ఒక వెన్నుముకలాగా పనిచేస్తూ వచ్చింది ఇప్పటి వరకు. ఇవాళ కూడా చర్చ ఇంత ప్రపంచీకరణ జరిగి ప్రపంచమే ఒక దగ్గరికి వచ్చిన ఈ సందర్భంలో కూడా కులం పైన చర్చ అనివార్యమవుతూ ఉన్నది మన దేశంలో. వెనుకబడి ఉన్నారు, కొన్ని వందల సంవత్సరాలుగా విస్మరణకు గురై ఉన్నారు. వారికి చేయూతనివ్వాలనే విషయంలో, ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎవరికి ఇంతవరకు మాట్లాడిన వాళ్ళు ఎవరు వ్యతిరేకించలేదు. అయితే దీనిపైన ప్రభుత్వ పరంగా నిర్దిష్టమైన ఒక అధ్యయనం చేసి వారికి రావాల్సిన వాటా వారికి ఇవ్వాల్సిన ఒక అనివార్యత అవసరం ఉన్నది. థ్యాంక్ యూ.